హాయ్ హలో అండి, సింపుల్ వంటలకు స్వాగతం. ఈరోజు మనం ఎంతో సింపుల్గా గోబీ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా నేను ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళని తీసుకొని స్టవ్ పై పెట్టుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకుందామండి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందామండి. 2-3 నిమిషాల తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదాని వేసుకుందాం. అలాగే తగినంత సాల్ట్ని వేసుకుందామండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుందాం. అలాగే కొద్దిగా పసుపుని వేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టేలాగా కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకుందామండి. ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను కొద్దిగా వేసుకుందాం. వేసుకున్న వెంటనే కలపకుండా ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత తిప్పుకుందామండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. క్యాలీఫ్లవర్ ముక్కలు మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అలాగే మిగిలిన ముక్కలను కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకుందాం. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందామండి. అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. అలాగే ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందామండి. ఇలా కలిపి పెట్టుకున్న నీటిని వేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని వేసుకుందామండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ టమాటో సాస్ని వేసుకుందామండి. వీటన్నిటిని వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను. కొత్తిమీరని వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. అలాగే నేను 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకుంటున్నానండి. వేసుకొని ఒక్కసారి కలుపుకుందామండి. అంతేనండి, ఎంతో సింపుల్గా గోబీ మంచూరియా రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. అంతేనండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.